గురించి ఉపోద్ఘాతం చెప్పాలంటే చేజల్ల అనే ఊర్లో ప్రముఖ శివాలయం ఉంది, శివక్షేత్రం. కపోతీశ్వర స్వామి అని పేరు. కపోతమే ఈశ్వరుడు ద్వారా, కపోతం ద్వారా అది ప్రసిద్ధి పొందినది. దక్షిణ కాశీ అని పేరు. మనకి దగ్గరలో దాని విలువ తెలియదు కానీ ఆ శివలింగంలో 2 హోల్స్ ఉంటాయి. ఒక హోల్లో ఒక బిందెడు నీళ్ళు మాత్రమే పడతాయి. ఆ బిందెడు నీళ్లు మళ్ళీ మనకి తీర్థంగా ఇస్తారు. మాంసం కడిగిన వాసన వస్తుందని ఒక భావన అందరితో ఈరోజు కూడా. 2వ హోల్లో ఎన్ని గ్యాలన్లైనా నీళ్ళు పోయింది, ఎక్కడ పోతావో తెలియదు. చాలా ఇక్కడ నర్సాపేటలో కూడా ఆర్టీఓలు కానీ, కలెక్టర్ కానీ, జడ్జిలు కానీ ప్రమోషన్లు కావాలన్నా, ట్రాన్స్ఫర్ కావాలన్నా అక్కడికి వెళ్ళి నిద్ర చేసేవాళ్ళు. అంత పేరుంది. నేను కూడా స్వయంగా చూశాను. ఒక అమ్మాయికి 25వ తారీఖు దర్శనం చేసుకుంది, 28వ తారీఖు పెళ్లి కుదిరింది. ఎవరో ఒక కోటీశ్వరుడు చిలుగుపేట నుంచి వచ్చి కోడలు చేసుకున్నాడు. అటువంటి మంచి శైవక్షేత్రం. పూజారి గారు కూడా వచ్చేసారు, స్వాగతం అండి. ఆ దేవాలయానికి సంబంధించిన పూజారి గారు వచ్చేసారు, ధన్యవాదాలు, స్వాగతం అండి. అంత మంచి కార్యక్రమాన్ని, అంత మంచి కథను చాలా అరుదుగా అక్కడ పక్కనే ఉన్న ఇనిమెళ్ళ గ్రామానికి చెందిన తాటిపత్తి శామ్యులు మాస్టర్ గారని బాగా పేరున్న ఆయన ఆధ్యాత్మికం, సాహిత్యం, సంగీతం అన్నీ రంగరించి గొప్పగా రాశారు నాటకాన్ని. గతంలో కూడా ప్రదర్శించారట. అదే నాటకాన్ని మన ఈ శృతిలయ కళా సమితి వారు నిర్వహించుకోవటం, దాంట్లో పాత్రధారణ అంతా వేషించటం, ఉన్న పద్యాలు కూడా చాలా 70-80 పద్యాలు కూడా నేను మా తమ్ముడిని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. అతనే కంపోజ్ చేశాడు పద్యాలన్నీ. వీళ్ళలో చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ రాత్రి వాళ్ళు ఉదయం 6కి వస్తే నైట్ 9, ఒక అన్నం లేకపోతే కొద్ది టిఫిన్ తప్పితే టీ తాగడం ఇవి చేయడం. అతను ఇంత రాక్షసంగా నేర్చుకున్నాడు. మన వాళ్ళు కూడా కళాకారులు చాలా శ్రద్ధతో నేర్చుకున్నారు. ఇటువంటి కార్యక్రమం ఎక్కడ ప్రదర్శించాలనే మొదటి విషయంలో అప్పారావు గారి ద్వారా వారి తమ్ముడైన వజ్జా మధుసూదనరావు గారు వారి కళాభిమానంతో ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ముందుగా వారికి ధన్యవాదాలు, కళాభివందనాలు చెబుతూ చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మధుసూదనరావు గారు. నాకు ఇక్కడ వచ్చేదాకా తెలియదు, వారు చూశాక గుర్తొచ్చింది చూసినట్లుగా. మా తమ్ముడు, తర్వాత మా మామయ్య గారు అబ్బాయి, నాకు రంగస్థల గురువు బుదే వెంకటేశ్వర గారిని మా ఇంటి ఎదురే, వారి కొడుకు కూడా మా అల్లుడు అవుతాడు. వాడిద్దరు క్లాస్మేట్స్ అట. చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం ఇక్కడ కలవడానికి. ఇక్కడ చంద్రుకో నూలిపోగులాగా ఈ కళాకారులందరూ స్పందించి వజ్జా మధుసూదనరావు గారికి చిరు సత్కారం చేయదలిచారు. వారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. రావాల్సిందే, లేకుంటే అందరూ వచ్చి అక్కడ చేస్తాం. రావాలండి, ప్లీజ్ రావాలి, తప్పదు. రండి రండి సార్, మన కళాకారులు తీసుకొని రండి వారిని. మనకి ఇలా సన్మానించుకోవడం, సత్కరించుకోవడం ఆనవాయితీ, ఆచారం, సాంప్రదాయం. స్వాగతం మధుసూదనరావు గారు, స్వాగతం.
మరో సీనియర్ కళాకారులు ఆధ్యాత్మికం, సాహిత్యం, సంగీతం మంచి నిరాడంబరుడు, మంచి కళాభిమాని ఆంజనేయులు గారు, కొత్తపల్లి ఆంజనేయులు గారు. వారు కూడా మాకన్నా పెద్దవారు. వారి ఆశీస్సులు, వారు ముఖ్య అతిథిగా మంచి ఓపిక చేసుకుని వచ్చేస్తున్నారు. వారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మన కళాకారులు తీసుకురండి పైకి. ఇదే కార్యక్రమానికి శ్రీనివాసరావు గారు పైకి రావాలి. ఎందుకంటే దీనికి కర్త, కర్మ, క్రియ. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం రా మయ్యగా. తర్వాత అంటే ఎవరు కాదు శ్రీనివాస్ గారు. కాదు మయ్య కాదు, అయినా ఆల్చి ఎట్లాగే రండి ప్లీజ్. కోటేశ్వరరావు, శ్రీనివాసరావు గారు రావాలి. రండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు హార్మోనిస్ట్ కూడా వేదిక మీదకి వస్తే మధుసూదన్ రావు గారిని లాయర్ గారు ధరిస్తున్నారు. తర్వాత ఆంజనేయులు గారు, వారు ఆంజనేయులు గారు తర్వాత బ్రహ్మారెడ్డి గారు ముందు చాలు. ఆంజనేయులు గారిని మరి బ్రహ్మారెడ్డి గారు సత్కరిస్తారు. మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. సహాయ సహకారాలు చేస్తున్న బ్రహ్మారెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఈ కచ్చి శ్రీనివాసరావు గారు, ఏసీ కృష్ణ ఆయన కూడా సీనియర్ కళాకారులు, వారు కూడా వచ్చేశారు. తర్వాత మా అమరేశ్వర గారు కూడా ఇక్కడ స్టేజ్ మీద కూర్చోమని చెబుతున్నాం. కూర్చోండి సార్, అమరేశ్వర గారు కూర్చోండి. సీనియర్ కళాకారులు, గాయకులు అమరేశ్వర గారు కూడా. శ్రీనివాస్ గారు కూర్చోవాలి మీరు, పర్లేదు. శ్రీనివాస్ మా పెద్దలు గౌరవనీయులు ఆరోగ్య చౌదరి గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుచున్నాం. మరి మాకెంతో ఆటుపోట్లకు ఎదురొడ్డి ఆయన ప్రతి ఒక్క విషయంలో ఆయన సలహాలు, సంప్రదింపులు చేసుకున్న తర్వాతనే ఏదైనా ముందుకెళ్తాం. ఆరోగ్య చౌదరి గారికి కూడా ఈ యొక్క సన్మానం చేసుకోవడం మాకు ఇది. ఆ విధంగానే ఆరోగ్య చౌదరి గారిని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. శ్రీ కపోతీశ్వర చేజర్ల గుడి పూజారి గారు, శాస్త్రి గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క నాటకానికి సంగీతం, దర్శకత్వం మరి ఎంతో పట్టుదలగా ఈ నాటకాన్ని ముందుకు తీసుకెళ్ళాలని 24 గంటలు తాతాహలాడేటువంటి మన శ్రీనివాసరావు గారు, మన గుడి పూజారి గారు, శాస్త్రి గారిని ఆరోగ్య చౌదరి గారు సత్కరిస్తున్నారు. మన
కెమెరా మ్యాన్ గారు సుధీర్ గారిని కూడా ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒక్క నిమిషం, వెంటనే వెళ్ళిపోతురు కానీ సుధీర్ గారు రండి. ఒక్క నిమిషం రావాలి సార్. మళ్ళీ టైం మొదలుపెట్టిన తర్వాత టైం లేట్ అవ్వకూడదు కాబట్టి ఒకసారి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క నాటకాన్ని ఎంతో పట్టుదలగా అందరినీ తను ఉరుకుతూ అందరిని ఉరికిస్తూ శ్రీనివాసరావు గారు డైరెక్టర్ అండ్ సంగీతం, టీవీ అండ్ రేడియో ఆర్టిస్ట్ మన శ్రీనివాసరావు గారు ఎంతో ఈ యొక్క నాటకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్నారు. సీనియర్ కళాకారులు అమరేశ్వరరావు గారు, రిటైర్డ్ ఇంజనీర్ గారు, వారు సన్మానిస్తారు. రండి, అమరేశ్వర గారు సన్మానిస్తారు. మీరు కూర్చోండి సార్. అమరేశ్వర గారు సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ అమరేశ్వరరావు గారు. ఇప్పుడు దాకా మంచి కూర్చోండి సార్, మీరు కూర్చోవచ్చు. అమరేశ్వర గారు కూర్చోండి, పర్లేదు కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి, పర్లేదు ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక్క ముక్క చెప్పి ముగిస్తాను. ఒక్క నిమిషం అప్పమ్మా, ఒక్క వాక్యం చెప్పి ముగిస్తాను. ఒక సంస్కృతంలో ఒక స్లోగన్ లాంటి పదం ఉంటుంది. త్రివర్గ ఫలద సర్వే దాన యజ్ఞ జపాదయ ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదమని. దానం, యజ్ఞం, జపం వల్ల పురుషార్థాలు ధర్మం, అర్థం, కామం పొందుతాం. ఏకం సంగీత విజ్ఞానం, ఒక సంగీతంలో జ్ఞానం ఉంటే చతుర్వర్గ ఫలప్రదం, ధర్మార్థ కామంతో పాటు మోక్షం కూడా సంప్రాప్తిస్తుంది. భక్తి, అర్చన, కీర్తన ఈ కలియుగంలో చాలా ముఖ్యమైనవి. దీనికి కళాకారులు, పౌరాణిక కళాకారులు చాలా పాటుపడుతున్నారు. దీనికి రచన చేసిన మహనీయులు కీర్తిశేషులు ఆ ఊరు ఆయన మా రావుట సుబ్బారావు గారు ఉన్నారు, మాకు ఇక్కడ తపలిస్ట్గా వచ్చున్నారు, వారికి కూడా అభినందనలు. తర్వాత ఈ రచన చేసిన చేజల్ల వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఈ ఊరి వెంకటరెడ్డి గారు కాస్త ఆ ఊరి వెంకటరెడ్డి గారు ఆయన మాతో ఉన్నారు. ఆయన కూడా వేషం, ఇక్కడ ఎరుక వేషం వేస్తున్నారు. తర్వాత ఆంజనేయులు గారు సంగీత సాహిత్యాలు. తర్వాత మాకు పూజారి గారు వచ్చినారు. మధుసూర్రావు గారు ఇవాళ ఈ చేసిన జ్యేష్ఠకి మేము కళాకారులుగా రుణపడున్నాం. సుధీర్ గారిని మంచి కీబోర్డ్ ఆర్టిస్ట్ వచ్చారు. ఆల్ ఇండియా కళాకారులు గారు గొప్ప కళాకారులను విన్నాం. వారికి కూడా కళాభివందనాలు. వారు ఇచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కళాభివందనలు చప్పట్లతో తెలియజేస్తున్నాం. వారికి మన అమరేశ్వర గారు కూడా వచ్చున్నారు, వారికి కూడా దృశ్యాలు కప్పి ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇలానే ఈ శోభాయమానంగా కాంతునిలుతుండాలని కోరుకుంటున్నాం. లేడీ కళాకారిణికి రాడి గారి కూడా ధన్యవాదాలు, కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. త్వరలో నాటకాన్ని మొదలు పెడదాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. ఈ నాటక ప్రదర్శనలో ఈరోజు మన సాతులూరు గ్రామంలో భారతీయ కళా ప్రాంగణం దగ్గర గౌరవనీయులు శ్రీ వజ్జా మధుసూదనరావు గారు సమర్పించు నరసరావుపేట శృతిలయ కళా సమితి వారిచే శ్రీ చేజర్ల కైవల్య కపోతీశ్వరం దానశీలి శిబి చక్రవర్తి నాటకం. మరి కళాకారులకు, కళా పోషకులకు అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. రచయిత కీర్తిశేషులు తాడిపర్తి సామ్యుయల్ గారు ఈ నాటకాన్ని రచించింది. మరి ఇందులోని పాత్రదారులు ఒకటో కుసుమాకరా నాట్యకళా ప్రపూజిత స్వర్ణ మణిమయాలంకృత నాట్యప్రదాత సర్వకాలము సతతము నీదు కళా ప్రభను ప్రసాదింతుమా నటరాజశేఖరా నమస్తే 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 నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
గజానన మహారాజునకు, శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణ పరమాత్మకు, సరస్వతీ మాతకు, పరమేశ్వరునకు, పార్వతీమాతకు, అంగమ్మ తల్లికి, వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి, గ్రామ దేవతలకు, కపాతేశ్వరునకు, జై శ్రీ త్రికోటేశ్వర నాట్య మండలికి, జై శ్రీ సృజిలయ కళా సమితి నస్రాపేట వారికి, జై తాటిపత్రి శామ్యూల్ గారు, జై. చెప్పారు రెడ్డి పేరంటాళమ్మకు జై. సంగీతం దర్శకత్వం మోదుగుల శ్రీనివాసరావు గారు మాస్టర్కి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొద్దిసేపట్లో కపోతీశ్వర స్వామివారి గురించి చరిత్ర శిబి చక్రవర్తి నాటకం ప్రారంభం అవుతుంది. రచన శామ్యూల్ గారు, సంగీతం దర్శకత్వం మోదుగుల శ్రీనివాస మాస్టర్. కపోతీశ్వర నాటకం. మరి మీరు ఎదరికి ఆ లైట్ మొత్తం మీద పడుతుంది, లేకపోతే కొంచెం బయట ఎత్తమనండి, చెట్టు వరకు ఆగి మస. महाकवि दूरं तालो ताल महाकवि दूरं तामस गुण संचार विदूरं तामस गुण संचार विदूरं सित सकलेन्द्रिय चपल सुधीरं सित
నీరాగార సంచార నారాయణ, నీ లీలలు వర్ణింపగలవారెవ్వరు? 14 భువనములు సృష్టించుడేగాక ఏ లోకమునకు ఆ లోక ప్రత్యేకత నిర్ణయించి సృష్టి క్రమమునకు భంగము వాటిల్లనియక కొనసాగించుటేగాక గూటిలోని పిట్టకు, రాతిలోని కప్పకు, గోతిలోని నక్కకు, గుహలోని పులికి ఆహారం అందించి పోషించు నీ లీలలు ఏమని వర్ణింపగలరు? ఎన్నని పాడగలరు? లోకైక కళ్యాణ రూపుడవు నీవు. లోకములన్నింటినీ నీ గర్భమును దిమిడించుకున్న దామోదరుడవు. విష్ణువన విశ్వవ్యాపకుడని కదా భావము. విశ్వమును వ్యాపించి విశ్వమును నీలో ఇమిడించుకున్న తేజోమయుడవు నీవే. తమో గుణములను అంతమందింపజేయచ్చు, రజో గుణములు రాజల్ల చేయొచ్చు, సత్వగుణముల సత్కరముగా వర్ధిల్ల చేయొచ్చు. మానవులకు దేవతలకు ఎవరికి ఆపద వచ్చినను, ఎవరు మొరపెట్టుకున్నను అందరికీ అన్ని రీతులు అడ్డుపరచు ఆనందించుచుందు. ఓ ఈ విశ్వమోహన, ఓ ఇవి నీలదేహ, ఓ ఇవి నీలదేహ, ఎవడో ఈ కుచేలుడో కుబ్జయవతో బోయయవండకో శబరి పుత్రికయా గజరాజు పుత్రుడా ఓయని పిలిచిన కలసిపోదు, కోరికలిచ్చిపోదు. ఈ పాయని కూర్మి సృష్టి పరిపాలన చేతు అనంత మాధవ. ఆ
శరణ్ శరణం శరణం సాంబ సదా శివ శరణం శరణం గౌరీ మనోహర శరణం శరణం సాంబ సదా శివ శరణం శరణం గౌరీ మనోహర శరణం శరణం భయహరణ పాప విధారణ భవమును పాపెడి భక్తులారా భయహరణ పాప విధారణ భవమును పాపెడి భక్తులారా శరణం శరణం సాంబ సదా శివ శరణం శరణం గౌరీ మనోహర శరణం శరణం వరములను సగే వరదుడ నీవని పరిధముల ప్రార్థించితిమి వరములను సగే వరదుడ నీవని పరి విధముల ప్రార్థించితిమి మహాదేవుని దర్శనం వల్ల పాపహరమైన కదా బ్రతుగగ కార్యమేదో సలుపందగు అయ్యది దోష దూష్యమై హితముదరంగి కర్మమై ఏ చదడంగును మానవున్నడు పతనము వైపులాగబడి పాతకియవు అది బాయ దైవ సన్నుతమతిల్ ఘనులౌదురుగాదే కోమలీ
దైవ దర్శన భాగ్యం వలన ఆత్మకేదో నూతనత్వం పొడముతున్నట్లుగా తోచుచుండెను. ఏదో వింత అనుభూతి అలుముకుని చుండెను. అట్టి నూతనోత్తేజములు కలిగించినదే దైవ దర్శనము. ప్రభు, ప్రభు పురుషయత్నం ఉండిననే దైవయత్నం సిద్ధించుచుండెను. ప్రభు, గాలిలో పట్టుకొను దీపకలిక, గాలిలో పట్టుకొను దీపకలిక, రెండు చేతులొట్టక నిల్వని రీతి, పురుషయత్నమున దైవయత్నమున మరదేని, కార్యసాఫల్యమే రీతి కలుగనేచో. దేవి చక్కగా ఆలోచించింది. జీవితం అందలి ప్రతి అంశమును పురుష దైవిక శక్తులు మిళితమై కనపడుతుంది. శరీరముకు చైతన్యమునసుకి ఆత్మశక్తిగాను క్రియాపూర్వకమై ఆత్మశక్తి అవుతుంది. సామాన్యుల కట్టి ఆత్మవగాహన కలుగునా? కలుగదు. కావుననే అందరకు వేదాంత బోధ చేయరాదని విఘ్నులు అనుకుంటుంది. వేదాంత విషయమన స్త్రీల పక్షమన మీ అభిప్రాయం ఎట్టిదో ఎరింగిత్రా ప్రభు? దేవి, వేదము నిరుంగుటకు ప్రత్యేకించి పురుషాగిత ప్రకటించబడి ఉండలేదు. అందు స్త్రీ పురుషులిద్దరూ సమాన భాగస్వాములు. మహాదేవుడు ఈశ్వరునికి సాంబశివుడు అని పేరు ఎట్లు కలిగినో గ్రహించవా? అంబతో చేరి ఉన్న శివుడని తెలుపుటకేమో. ఏమో అని ఆసక్తతను సాటుకున్నది వేళ తన దేహంబున దుర్గతీశ్వరుండు అర్ధాంశంబు కల్పించి సృష్టిని సంపూర్ణ కళా విలాసమనరించను. వృద్ధినాశములను తనకే కాకృతి అవుటచే ప్రళయ నిత్యము ప్రదర్శించు రుద్రుని సేవింతురు మానవులు ప్రమధులు ఆర్తు ధాత్రి సంతృష్టులై మానవులందరూ అందును మహిళలు పరమశివునికి ఎంతయో రుణపడి ఉండేది. అదిగో ఘంటానాథం వినబడుచున్నది. ధృవీకరించున్నది గ్రహించదివా? దంపతులు వారి కర్తవ్యం ఎరిగి ప్రవర్తించిన ప్రధానము కానీ ఎవరు ముఖ్యులని కాదు. ఇప్పుడు ఈ ఘంటానాదము పరిషద్గోష్ఠికి వేలాయనని సూచించున్నది. నీవిక అంతఃపురమును కేగవచ్చు. భద్రమవుగాక. ప్రభు, వేల గంటలు మోగుచున్నవి. అవును, సభా సమావేశమునకే కదా అత్తడికే వచ్చుంటుంది. చర్చనీయాంశములు పేర్కొనగలవా? ప్రజారహిత పరిపాలనకే ప్రథమ స్థానం ఇవ్వబడినది ప్రభు. ప్రజలకు అహితము జరుపుకుండుగాక. భద్ర, రాజకార్యములను గోర్చి ప్రభువులెప్పుడు చెప్పిన అమంగళము చెవి చేరరాదు. అప్రమత్తులై మాటాడుటవసరము. మాటయే విశ్వ కళ్యాణ పాటవంబు. నన్ను క్షమింపము. రాజకార్యములను ఏమరపాటు పనికిరాదు. పనికి వచ్చినాను ఏమరుపాటు కూడా ఎప్పుడు ఎవరితో ఏది పల్కదు. కామితమెల్ల పరాన్ముఖముగా జనులందురుగా
చెంపులు వినింపబట్టున జాగ్రత్తావస్థ నుండి బుద్ధి స్పష్టము కారాదు. ఇక ఆవల చర్చనీయ అంశములేమి? యజ్ఞ నిర్వహణము అందుకు స్థల నిర్దేశము చేయవలసి ఉన్నది. అది మీ అనుమతితో కూడినది ప్రభు. సభ్యుల ఆమోదం తీసుకొనవలసి ఉన్నది. తినబోతూ రుచులు అడుగునేలా పద.
పరివారమా ఆర్థిక రాజకీయ సంస్కరణల గూర్చి యజ్ఞ పరిచర్యల గూర్చి ప్రజాధనంబులే తరంగున వాడి కచ్చములు దిద్దగబోవును సత్యజేయగా నరయుడు కార్య సాధనకు ఆశ్రయముల్ పరికించుడల్లిటి చర్చనీయాంశములు పేర్కొండు ధన నిధి నిక్షేపములను ధాన్యాగార కనకములను దేశములకిప్పుడు సమృద్ధములై ఉన్నవి. చేయుదగు యజ్ఞమును నిరాఘాటముగా కొనసాగింపవచ్చు. ప్రజల నెత్తిన పన్నుల భారమే మోప పని లేదు కలిగిన ప్రభావమే. అన్ని కార్యములను కూర్చువట్టునాడు సర్దుబాటునకై చర్చ సలుపవలయు. చేయబడిన యజ్ఞములు అవిచ్చలముగా సాగినవి. అవి ప్రజాదరణ పాత్రమయ్యానా? అవి వారి క్షేమముగా నిర్వర్తించబడి ఉండగా వారి ఆదరణ పాత్రముగా ఎట్లుండును? ఊహించుకొని ఉరట చెందురు కాదు. గూఢాచార సమాచార పత్రములు సేకరించబడినా సంగ్రహింపబడినవి. మంచిది. మాతృమూర్తి అతిథి పుత్రులకు ఆదిత్యులు సంతృప్తులు అవుతుంటారా? వారా పని చేయట్లేదు. అయినను ఏ ముప్పు కశ్యప ప్రజాపతికి గల ఇరువురు భార్యలలో పెద్ద భార్య అయిన దితిపుత్రులు దైత్యులు వీరని, చిన్న భార్య అయినటువంటి అదితిపుత్రులు అదైత్యులు. సృష్టి ధర్మములను అనుసరించి వారు అదిత్యులయ్యును అధికారమునకై పరుగులాడటను ఏమనవచ్చును? న్యాయాధికారుడేది దిక్కుతో పని లేదని పెద్దలు ఊరకు చెప్పిరా. కావచ్చు. అయినా వారు ప్రజలలో వ్యతిరేకత రేపవలేనన్నను పరిపాలనా కాలము సుభిక్షముగా జరుగుతుండా ఎవరి కన్నులు మూయించగలరు? నెలకు 3 వర్షములు నిలిచికునియా ప్రజల కౌచనమైనట్టి పనులు చేయ దేశము సుభిక్షముగా నుండి తిండిగలుగా. ఇక ప్రజలలో వ్యతిరేకత ఒత్తుకెట్లు. అంతేకాక యజ్ఞ నిర్వహణ కారణమున దేశము నిత్య సంతర్పము పడుతుందా తిండి లేక నొప్పించేవాడు ఎవరయ్యా? అయినను క్రూరులగువారు అగబెంచుకొనుచు మంచి చెడుగల దురర్థములు చెప్పుతుందురు.
స్థల నిర్దేశము చేయవలసి వచ్చినది. ఆచార్య భృగుమాస్తుల వారు ఆ విషయం నిర్ణయించరు. మనము కావించిన యజ్ఞములన్నీ జంబూద్వీపమున ఉత్తర భాగమున గల గంగా తీరమునే నిర్వహించింది. సార్వభౌమత్వం నిరూపించుకున్నటకు చేయబోయే యజ్ఞము దక్షిణాపథమందే నిర్వర్తించవలెను. గంగకు తీగు పవిత్ర శర్వంతుల చెప్పవలసింది. కలదాకాశమునందు గంగా అట బంగారంపు పద్మములం గలవంచుందురు. భూతలం బులకువా గంగా ప్రవాహం వైవల్సల్ నిర్విఘ్నంబుగ సాగా పాతాళమునందె గంగ కలదు ఎవందద్ది తేజాలెడను. ఆచార్య భృగుమాస్తుల వారు ఆ విషయం గురించి మనకు రంగింతురు. గంగను గుర్తించి అతడే యజ్ఞమునొచ్చిన సౌదామిని శిబి చక్రవర్తుల సార్వభౌమత్వం దానిని గుర్తించగలుగుటట్లు పాతాళ గంగ ఇదియును వ్రాతలో సూచనలో తెలుపువాడలేక ఏ రీతి గుర్తింపవలయో ఆ తీరే భృగు మహర్షి అర్థింపుమితన. సావధానులై యజ్ఞకర్త శిబి చక్రవర్తి దక్షిణాపథమున గంగను గుర్తించగా సాగవలడు. అట్లు ప్రయాణించినప్పుడు ఆ చక్రవర్తి రథ చక్రము ఎక్కడ కుంగు మోఘగా బయలుపడను. అతడినే యజ్ఞమునర్చవలేదు. గురుదేవుల నిర్ణయం శిరసా వహింపదగి ఉన్నది. సభ్యులారా, మీరెల్లరూ ఆలోచించరు కదా. ఆనందుటే కాదు, పాటించుచున్నాము. గురుదేవులకు గృహమహర్షి నిర్ణయము చక్రవర్తికి అంగీకారము మనకు శిరోధార్యం. ఇది నా భావన కాదు, దృఢ నిర్ణయము, సత్య నిరూపణము. తన రథ చక్రమా పుడమిదా కదపుట లేవనెత్తినంతనే జలధార కనపడుట దానినే ఆపద నాగలోకవర్తినిగా ఎరింగి యజ్ఞమొనరింపదబూనుట. ఆ మహత్వమింతని వివరింప సాక్ష్యమే. ఆహా అది దక్షిణ దేశ భాగ్యమే. పురోహితుల ఆహ్వానము ప్రజల భాగ్య పరత్వం మిళితమై యజ్ఞం ఫలప్రదము. యజ్ఞమను ఆచార్య మహర్షి గారు చేసినటువంటి ప్రతిదీ కూడా మాకు శిరోధార్యం. యజ్ఞమునర్ప శిబి చక్రవర్తి సైన్య సమేతముగా దక్షిణాపదమునకు ఎక్కుతున్నా స్వస్థానమున పాలకులు లేకుండా అమంగళ సూచకము కదా. మంగళ సూచకమే గాక శత్రురాజులకు అవకాశం ఇచ్చినట్లు కూడా ఉండరు. కానీ చక్రవర్తి నలుగురు కుమారులను యువరాజులు గావించి దేశము 4 దిక్కులా 4 యువరాజులుగా నియమించి దక్షిణాపదమున కేకవలేదు. గురుదేవ, మనకు ఆ పాతాళకంగా నిర్జనారాయణ కనపట్టిన ప్రజలకు ఎట్ట ఉపయోగపడగలదు?
మన సర్వస్వము ఈ ప్రజాసుఖంబుల పాటించి హెచ్చింపగా జనుగాదే. ఎప్పుడీ ప్రజాధనమును స్వార్థముగా వాడుకొనులను సత్వంపై కాటువేయు ఎవడైనా దేనికి దిక్కిపోవని వాడునున్నాడు. రాజవంశముల గోల్పంగా కుఠారంబదే. మనము కావించిన యజ్ఞ ఫలములన్నీ ప్రజలకు ఆకరములకుటకే సమర్పించింది. ప్రస్తుత యజ్ఞం విషయంలో స్థలము సూచించబడలేదు. అది దైవికం. అది ఎచ్చట కనపట్టినను శుభసూచకమై తీరును, ప్రజలకు శ్రేయస్సునే చేకూర్చును. మనము యజ్ఞము చేయుటకు స్థల నిర్దేశం ఎత్తడ జరిగినను యజ్ఞ ఫలము ప్రజాశేషునికే సందేహమేలా. ఎచ్చట నిలిచి సంధించినదే లక్ష వేదనము చేయకుండునే. సంశయములు చెల్లునే సార్వభౌమ. నిర్జన అరణ్యము గాక పుణ్యనదుల చెడు పుట్టును. పుణ్యనదులు పుట్టిన చోట పుణ్యపురుషులు పేరుగాంచుట ఎన్నడైనా గాంచితమా? పుణ్యనదులు పుణ్యపురుషులు పుట్టించిన చోట పునీతమగును, కానీ అవి పుట్టిన స్థలమును గుర్తింపజాము. సోదరా, పాతాళ గంగ ఎత్తటి అలవడినా జనమత్తటి అలవడగలదా? ఇది పాతాళము నిర్గమించి ధరపైకే తెంచు స్రోతస్సుగా అది యోగాకృతి ఓఘగా తరలిరా ఆనంద సంధాయి ఎదలం పల్లవితం ఉనతి ధనధాన్యేందీవరాక్షి పురముద్భవిల్లునట చేజల్లాఖ్య చెన్నారెడు. తదాస్తు తదాస్తు తదాస్తు. జనా సుఖినో లైట్స్ ఆఫ్. రావాలా?
సౌధామిని. కొడుకులు రాజ్యముల్ నడుపుకొనుటకు చాలిన వారలయ్యిరే. ఇప్పుడు యువరాజు పట్టముల్ బందిరే. 4 దిక్కులేలగా గడిగిరి. నా ప్రజాలికి సుఖంబులు చేకురజేయనైది. ఇప్పుడనడి బాధ ఒక్కటి పోవదు. ఇప్పుడనడి బాధ ఒక్కటి పోవదు. నల్లెడబాయ దేలను చిరకాల మైత్రి వదిలించుకున్నాను. బాధ్యతల వేడక యోగ్యులైన వారిని అలగించడం అవి మిమ్మట్లు బాధించుతుండవచ్చునేమో. అందుకని మీరు పొందవలదు స్వామి. ఎక్కడ కూర్చున్నాను ప్రభు? ఏమి చేయుచున్నాను? ఏమి మాట్లాడుతున్నాను? విలువైనదేదియో కోల్పోయినట్లు మనసు విలువలాడుతున్నాను. మహాపాకం అది అంతే. క్రియాదక్షులు చేయిస్తున్న పనులను విరమించుకున్నప్పుడు ఎక్కడ కూర్చుండినను ఎవరితో ఏది మాటలాడినను ఎక్కడ నిలిచియున్నను అది ఏమి విచిత్రమో. రాసకార్యములు ప్రక్కగా సాగిపోవచ్చు. నిరంతర దీక్షము సడల్చినటులై అట్లనే పెంచును అంతే. భవితవ్యం ఎట్లుండడం ప్రభు? ఎట్టి భావనలకు భవితవ్యములకు సంబంధం ఏమీ ఉండదు. అకారణముగా నూకలు చెందొచ్చు కలత చెందకుడు. ప్రజలకు స్వయంగా మేలు గావించిన వాడై ఉండట చేత ప్రభు ఇప్పుడు అవకాశము లేదయ్యే అను బాధ చేత ప్రభు అట్లనుచుంటిది కానీ పరిపాలనా సౌలభ్యను మీ పుత్రుడు చూడగలరు. అట్లనుచుంటిది కానీ పరిపాలనా సౌలభ్యమును మీ పుత్రుడు చూడగలరు. వర్షతల్ప స్వవీరులు మీ నందనులు నీతి కోవిదులు కారా? మీ ప్రతిబింబములు మద్రికేకీలు మాన్యులు కారా? ప్రజానురంజకముగా పాలింపజాలనా? పాలింపజాలని ఎవరనగలరు? పిల్లులు బుట్టునే నెలత ఎందేమి పుట్టనేర్చునే ఇదినే తెలియని వాడనే ఎదియో తలపోయుచు కలత జంద
నిర్మమముగా సాగిపోము. మీ బుద్ధిని కర్తవ్యము నుండి కలితము కాని యజ్ఞ దీక్షాదక్షులై క్రియాసాధనకు కంకణధారులై కార్యసాధనకు కంకణధారులై సాగిరండి. సైన్యము మరో మదిలికి బయలుదేరటకు సిద్ధమవుతున్నది. ఇక నీవు వాహనంలో చేరబోము. అంతఃపుర కాంతాజనులను సిద్ధపరచుడి. అమాత్య అమాత్య అమాత్య, ఇప్పుడు ఉత్తర దిక్కును ఉత్తరించి దక్షిణ ముఖద్వారము చేరుకుంటుంది. అదిగో వర్ధమానవుడు ఇంద్రాద్రి, ఆ దిగువనే మాల్యాద్రి. అవును, వినమ్రుడై ప్రణమిల్లిన విద్యని నేను వచ్చే వరకు ఇట్లే ఉండమని తన జలకుండికి అతని వీపుపై నుంచి వినమ్రులకు వారే కదా వంచబడుదురు. అది ఎట్లా ఉండదా? గురుదేవా ప్రణామం. కలహము కల్గువేళ అధికం బగుబాధలు కల్గువేళ అగ్గలముగ యుద్ధ భీతి పడగట్టటి వేళలా మాకు తోడుగా నిలచి జయముల గూర్చి కరుణించగా శంకరుని ఆశ్రయించు మా కుల గురువర్య అందుకొనగోరెద మా ప్రణతో చిరముగా. సార్వభౌమ, అదైత్యులు దుఃఖమును కొనసాగించుతూనే శైవమును కించపరచు కథలలుచున్నారట విండిరా? సమాచారం అందుతున్నది. దానికి ప్రతిచర్యలు ఆలోచించుచుండిరా? ఆచార్య, కాలము క్రమగతి కలిగినది, అనంతమైనది. ఆయా సమయములందు ఆయా చక్కదిద్దగలదు. వ్యాపారం వను వంక మీద ఇటకాత్వారూఢులై వచ్చి మా ప్రభావమందయో వీర శైవమునకు వైష్ణవ్యమండించే మాయోపాయముల నిల్వలించినను నిల్వోపంగ సాధ్యంబకో ఈ పాటలన్నీయు అదృశ్యమౌనపుడో అట్లే కాల గర్భములను. అప్పుడు మన దేశమున సాలని అశ్వములు లేకపోవడం వలన యుద్ధ ప్రక్రియలో వారి సహాయం కోరమన్నది. దానివల్ల తిరిగి మనము సహాయం పొందవలసి వచ్చినది. అట్లు కాకుండా అపకృత్యం నచ్చిన కోరుకునేదమా ఏమి? క్రియాదక్షులమై సమాయత్తమై ఉండవలసినదే. యువరాజులు అప్రమత్తులై దేశ రక్షణ బాధ్యత నిర్వర్తింపగలరు. మన యజ్ఞ ఫలము మన యజ్ఞ ఫలములు కవచమై కాపాడగలవు. ఏ అనిష్ట జరగని యొక్క శ్రేయోదాయకముగా నుండును. ప్రజాశ్రేయస్సులు ఫలించి తీరుగాక. ఈ తను విద్యాధనములను భగవానుడు అనుగ్రహించి ప్రజాసౌఖ్యమును కాపాడుట. తనువుని సౌఖ్యమును సత్యధర్మములను కావా మనసు అజ్ఞానమడగింప మనసు సత్కార్య దీక్ష నిలువంగా విద్య అజ్ఞానమడగింప ప్రీతి తోడ ప్రజలకి ధనము వినియోగ పరపు మనక
పరత్వంతోనే సమస్త జ్ఞాన బోధ గావించింది కదా, ధన్యుడమైంది. జీవుడు నశ్వరమైనది, అశాశ్వతమైనది తగు శరీరంలోనున్నప్పుడే నిలిచి ఉండు. శౌర్యముతో సత్యధర్మములు చాపింపమరియు చంచలమ్మొక మనస్సును మంచి పనులేందే గావించి విద్యను పరులకు ఉపయోగించుటకే ధనమును కలిగి ఉండ మరి ఆశీర్వదించింది కదా. పుణ్యవరులారా, పుణ్యవరులారా, పుణ్యులారా, పుణ్యులారా, ఈ ప్రపంచములో శాశ్వతమైనది ఏదీనూ లేదు. కాలముండునంత కాలము నిలిచి ఉండునవి సత్యము, ధర్మము. సత్యమును వాక్కు చేతను, ధర్మమును ఆచరణ చేతను పాటింపవలేదు. అప్పుడు సత్యధర్మములు మంచిని పెంపొందించు, మంచికి రక్షణ కలుగువలన జ్ఞానజ్యోతిని వెలిగించు విద్య ప్రజల్లో బోధించబడవలే. అప్పుడు ప్రజాసౌఖ్యమునకు అనుకూలముగా ధనము వినియోగించబడదు. అట్టి దివ్య సంకల్ప బలంతోనే మనం ఇప్పుడు ఈ యజ్ఞమును పూర్తి చేస్తున్నాం. ఈ తనువు శాశ్వతము కాదు. మూటలు గట్టి మోసుకొని పోయిరే సంపదలెల్ల భూపతులు, ఓటకములు సుఖంబులు భోగంబులల్లియు అస్వరంబులే. మాట ఒక్కటి శాశ్వతము మానవలోకమునందు, దానికి సాటి మరుండగల్గునే విషాంపతులెల్ల పేరుగిరే. భూదాగ్రణి, భూదాగ్రణి, భూధనాగ్రణి, నీ తను విద్యాధనము ఎవరయ్యే? ఎవరెవరు ఏ ఏ పనులకు అర్హులో వారు ఆయా పనులను నియమించబడుతుంది. వారు ఆయా కార్యములను సాధించుటకే పుట్టుకుంది. అందరూ కార్య సాధకులరయ్యును అర్హత నోచిన వారందెదరా ఫలము జనులందరూ కూర్చొనదాల పోనిదే అందలమెక్కి ఒకడైనను లేకదిటు సాధ్యమౌ అదే కాండమదుత భాగ్యము నృపాల ఆరుని అందులకు పురాకృత సుకృతమును తోడగుచుండను. తెలియనిదేదియో మనలను దిద్దుచున్నట్టు తోచుచుండి ఆ తెలియనిదేదో తోడనరు తెలుచుచున్నట్టులవును. దైవికంబులవియే నిశ్చలంబైన బుద్ధి బలంబున దీక్షగల్గు యోగుల కవి తోడగు జరుగుచుండు అసాధ్యములై అన్నియు. రాజేంద్ర, మనము దక్షిణ దేశ ప్రవేశము చేసి కొన్ని నెలలు గడిచినను పాతాళ గంగ దర్శనము కలుగుటలేదు. అది విచారణీయం. మరి ఎన్నాళ్లకు లభ్యమవును? ఆ కార్యము దైవికంగా జరగవలసింది. దేనికైనాను సమయం రావలేదు. అంతవరకు మనం వేచి చూడవలసినది. పాదుల చేసి నీట తడుప వెంటనే పూలు పూయులే, జాదులు పందిరందుకొన జాలక పూతలు పట్టు కాలము రాధకు దాక చూడక తిరంబుగనున్నవి ఉండబాటున రోజి వన
నర్చుకొనుటకు నరులు పరికింపగా సిద్ధమూర్తులా జీవితములో ఆశావహనమైంది రాగల కాలమే. మానవులు కష్టములను ఎదుర్కొనచ్చు, సౌఖ్యములు సమకూర్చుకొనుటకు, వర్తమానములో ఒప్పుకొనుటకు ఆశ భవితవ్యము మీద ఆశతోనే జీవించుతుందరు. ఆగని రాగపాకులై ఆయనముల్ చనుచుండు, అందులో దాగిన రాగమార్గమము దారములవుతూ ఏదో భవితవ్యము మీది యోగ్య జీవితమెదుర్కొను గదే మానవులు. జీవితంలో మాధుర్యం నింపునదేదో అది ఆ రాగల మంచి రోజులకు ఎదురు చూచుటలోనే గోప్యమైంది. మహాజన సమాజము కోరి ఎదురు చూచుటలోనే మంచి పని జరిగి తీరుంది. అందరి ఆత్మలందొకటే ఆశయ సాధన కేంద్ర బిందువై స్వందితమై అసాధ్యములు సాధ్యములై అడు దైవకాత్మతో పొందికలంది పుచ్చుకొన పోయడు కదా, పొందికలంది పుచ్చుకొన పోయడు ఇంతే కదా. రహస్యమీ తొందరపాటు బట్టి రవి తూలునే వాలునే కాలమాగునే సూర్యుడు అస్తమించుతున్నాడు. ఈనాటి విద్యకి ఆ దక్షిణ చక్రము కృంగుతున్నట్లున్నది. ఉత్తర చక్రము వచ్చిపోతుంది. అనుగ్రహించినాడు. నీ తను విద్యాధనములను అనుగ్రహించినాడు. పాతాళము అదే నాగలోన ఉదయంపై వచ్చడి నాగలోక తలదాయి సౌదామిని గారు స్టేజ్ మీద అభ్యుదయ పరంపరల్ నరులకు లక్ష్యములవునే మటలోన ఉదయంపై వచ్చడి గాగలోక సంపదయడి అదే ఓగే ఓం నమః